Hi guys, welcome back to our channel Neelu's Home and Interiors. This is Venkat Krishna, interior designer. ఈ రోజు మనం కోకాపేట్లో ఉన్న ప్రెస్టీజ్ ట్రాంక్విల్లో ఉన్న ఒక 3 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒక ఇంటీరియర్ వీడియో చూడబోతున్నామండి. ఇందులో మనం వర్క్ ఎలా చేసామనేది ఈ వీడియోలో చూస్తాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, మనం 3 BHK ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. డైరెక్ట్ లివింగ్ రూమ్లోకి ఎంటర్ అయిపోదాం. ఇక్కడ రండి. సో ఇక్కడ లివింగ్ రూమ్లోకి ఎంటర్ కాగానే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ ఇచ్చామండి. ఈ ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ ఇచ్చాము ఇక్కడ, అండ్ స్పాట్ లైట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఇట్లా ఈ హాల్ అండ్ మన డైనింగ్ హాల్ని డివైడ్ చేస్తూ ఇక్కడ పార్టీషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ సోఫా వస్తుంది. సో సోఫా వాల్కి వచ్చేసి ఇలా మనం డిజైన్ చేసాము వాల్ మౌల్డింగ్తో, అండ్ సెంటర్లో వచ్చేసి ఇలాంటి ఆర్టిఫాక్ట్ పెట్టడం జరిగిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ పార్టీషన్లో చూసుకుంటే మనము ఇక్కడ కృష్ణుడిది మనం డిజిటల్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేస్తూ బాటంలో స్టోరేజ్ ఇచ్చామండి. ఈ బాటమ్ స్టోరేజ్ బ్యాక్ సైడ్ నుంచి ఓపెనింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ నుంచి మనం ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేసాం. ఈ ఆర్చ్కి ఇలా లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ ఇది ఆపోజిట్లో సోఫా వాళ్ళ ఆపోజిట్లో చూసుకుంటే ఇక్కడ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేసామండి. ఈ టీవీ యూనిట్ చూసుకుంటే ఫుల్ వాల్ టీవీ యూనిట్ ఇచ్చాము. అండ్ ఈ డోర్ బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి మనం ఎక్కువ డిజైన్ చేయలేము కాబట్టి ఇక్కడ లోవర్స్ డిజైన్ లాగా చేసాము. అండ్ ఇక్కడ మనము ఇది ఎంసీబీ బాక్స్ని ఇలా హైడ్ చేసాము ఇక్కడ నుంచి. సో ఈ లోవర్స్లోనే ఉండిపోయింది. నెక్స్ట్ ఈ లోవర్స్ మధ్యలో వచ్చేసి మనం ఇలా ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాము ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫుల్ వాల్ టీవీ యూనిట్లో ఎలివేషన్ ప్యానల్కి వచ్చేసి ఐవరీ కలర్ హై గ్లాసీ లామినేషన్ యూజ్ చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి క్రీమ్ కలర్ మార్బుల్ లామినేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ బాటంలో చూసుకుంటే స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. ఇక్కడ ఈ స్టోరేజ్లో చూసుకుంటే మిడిల్లో వచ్చేసి ఇక్కడ సెటప్ బాక్స్కి ప్రొవిజన్ ఇచ్చాము. ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ టాప్లో చూసుకుంటే మనం షో ఐటమ్ లాగా ఇక్కడ మొత్తం కూడా గ్లాస్ బాక్స్ అనేది ఇచ్చాము. గ్లాస్ బాక్స్లో ఇలా లైటింగ్ ప్రొవైడ్ చేయడం వల్ల చాలా లుక్ వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మొత్తం కూడా టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్లో రైట్ సైడ్లో మనం ఇట్లా ప్రొఫైల్ గ్లాస్ డోర్ బాక్స్ అనేది ఇచ్చాము. ఇందులో డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఊఫర్కి ప్లేస్ ఇచ్చామండి. ఊఫర్ అంటే ఓపెన్గా ఉండాలి కాబట్టి ఊఫర్కి ఇలా ప్లేస్ ఇచ్చాము. అండ్ ఇట్లా కర్వ్ ఎడ్జింగ్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ టోటల్ ఓవరాల్గా ఇక్కడ కూడా చూసుకుంటే టీవీ యూనిట్కి ఇక్కడ కర్వ్ ఎడ్జింగ్ ఇచ్చి ఇక్కడ కూడా ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ డైరెక్ట్గా బాత్రూమ్ కనిపించకుండా మనం ఇది పార్టీషన్ లాగా ఎక్స్టెండ్ చేసాము. దీని వెనకాల నుంచి మనం స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము ఇక్కడ. నెక్స్ట్ మనం చూడాల్సింది ఈ లివింగ్ తర్వాత ఈ డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ ఏరియాలో ప్రొఫైల్ లైటింగ్ డిజైన్తో ఫాల్ సీలింగ్ డిజైన్ పైన ప్రొవైడ్ చేసామండి. చూడండి. నెక్స్ట్ ఇక్కడే మనం డైనింగ్ ఏరియాలో పూజా మందిరాన్ని కూడా నార్త్ వాల్కి సెటప్ చేసామండి. ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్తో ఇక్కడ టాప్ డిజైన్ ఇచ్చాము. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే బాలాజీ గారి డిజిటల్ గ్లాస్ డిజైన్ ఇచ్చాము. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ కూడా దేవుణ్ణి పెట్టుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసాము. బాటంలో స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. ఇక్కడ ప్రసాదం ప్లాంక్ ఇచ్చాము. నెక్స్ట్ బాటంలో డ్రా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. ఓవరాల్గా ఇది పూజా మందిరం అండి. ఇక్కడ పూజా మందిరం బాక్స్ టైప్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియాలో ఉన్న క్రాకరీ సెటప్ అండి. క్రాకరీ సెటప్లో చూసుకుంటే బాటంలో ఇలా స్టోరేజ్ ఇచ్చాము. సెంటర్లో డ్రా సిస్టమ్ ఇచ్చాము అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సెంటర్లో మనము మిడిల్ పోర్షన్ వచ్చేసి డైమండ్ గ్లాస్ డిజైన్ ఇచ్చాము. వైట్ గ్లాస్ ఇది మొత్తం చాలా లుక్ వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి హెడ్ లెవెల్ బాక్స్లో బాటమ్ నుంచి ప్రొఫైల్ లైటింగ్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇదంతా లుకింగ్ బాగా వచ్చింది. అండ్ ఇక్కడ వైట్ స్టోన్ వేయడం వల్ల కూడా చాలా లుక్ వచ్చింది. అండ్ ఇది అంతా ఎల్ షేప్లో మొత్తం ప్రొఫైల్ గ్లాస్ డోర్స్తో ఇక్కడ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము క్రాకరీ ఐటమ్కి. నెక్స్ట్ ఈ డైనింగ్లో నుంచి మనము ఇక్కడ బాల్కనీలోకి ఎంటర్ అవుతాము. సో ఈ బాల్కనీలో మనం బాటమ్ స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలాంటి డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది. సో మనం దీని తర్వాత మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ నుంచి మాస్టర్ బెడ్రూమ్లో ఎంటర్ అవుతుంటే మనకి కిచెన్కి మాస్టర్ బెడ్రూమ్కి మధ్యలో ఉన్న ఈ బాత్రూమ్ ప్లేస్ అనేది ఉంటుంది. దాని బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనం ఇలా స్టోరేజ్ చేసామండి.
సో ఇక్కడ కూడా మనం కిచెన్ సంబంధించిన ఐటమ్స్ కానీ ఏదైనా మనం యూజింగ్ ఐటమ్స్ ఇందులో పెట్టుకోవచ్చు. ఇక్కడ హెడ్ లెవెల్ బాక్స్ ఇలా ఎల్ షేప్లో ప్రొవైడ్ చేస్తూ బాటమ్ ఇలా స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఈ రైట్ సైడ్లో వచ్చేసి ప్యాంట్రీ సెటప్ ఇచ్చాము. సో ఇది ప్యాంట్రీ సెటప్. అండ్ దీని తర్వాత మనం పైన ఉన్న స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాం, లాఫ్ట్ స్టోరేజ్. సో దీని తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఎంటర్ అవ్వగానే మనకి ఇది పెద్ద మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో పైన సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇలా మొత్తం కూడా ఇలా మనం బ్లూ కలర్ వైట్ కలర్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసామండి. అండ్ ఇక్కడ వార్డ్రోబ్స్ చూసుకుంటే ఇక్కడ మధ్యలో విండో రావటం వల్ల మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వార్డ్రోబ్ ప్రొవైడ్ చేసాము. ఓపెనబుల్ డోర్స్ ఇచ్చాము. ఇదంతా కూడా హై గ్లాస్ లామినేషన్ ఇచ్చామండి. సో ఓపెన్ చేసుకుంటే లోపల ఒక డ్రా అనేది ప్రొవైడ్ చేస్తూ మొత్తం షెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ సీటింగ్ టైప్ బాక్స్ ప్రొవైడ్ చేసాం విత్ స్టోరేజ్. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం వార్డ్రోబ్ ప్రొవైడ్ చేసాము, ఓపెనబుల్ వార్డ్రోబ్. ఇక్కడ కూడా షెల్ఫ్స్ వేసేసి ఒక డ్రా అనేది ప్రొవైడ్ చేసాం, మనం రెగ్యులర్గా ప్రొవైడ్ చేసేది అలా. నెక్స్ట్ టాప్లో లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాం, దానికి కూడా పైనుంచి లైటింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చాము. అండ్ ఈ టీవీ యూనిట్లో చూసుకుంటే బాటంలో స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేస్తూ సైడ్ స్టోరేజ్ ఇచ్చాము, పైనుంచి లైటింగ్ ప్రొవైడ్ చేసామండి. ఇది సింపుల్ టీవీ యూనిట్. అండ్ ఇక్కడ మనం సౌత్ వాల్కి చూసుకుంటే డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చామండి. ఈ డ్రెస్సింగ్ యూనిట్ చూస్తే కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది, ఈ డ్రెస్సింగ్కి చాలా ముందుకు వస్తుంది అనమాట. నార్మల్ డ్రెస్సింగ్ కాకుండా విత్ స్టోరేజ్ ఎక్కువ కావాలని చెప్పి అలా ఇచ్చాము. అండ్ ఇది దీని మిర్రర్ వచ్చేసి డోర్ మీద ఉంటుంది. నెక్స్ట్ బాటంలో ఇలా డ్రా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ తర్వాత కిచెన్ చూద్దామండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్లో కిచెన్ ఉంటుంది. సో ఈ క్రాస్ అయ్యాక మనకి ఇక్కడ కిచెన్ వస్తుంది. కిచెన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇలా చేసామండి, ఇట్లా వుడ్ ప్యానలింగ్ చేయడం జరిగింది. ఇదంతా లైట్ వుడ్ కలర్ షేడ్ అండి, చాలా లుక్ వస్తుంది. అండ్ ఈ కిచెన్ చూసుకుంటే యూ షేప్డ్ కిచెన్ అండి. యూ షేప్డ్ కిచెన్లో ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్తో మనం స్టోరేజ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ రోలింగ్ షట్టర్ ఇచ్చాము. ఈ రోలింగ్ షట్టర్లో చూసుకుంటే కింద మనం మిక్సీ కానీ ఏదైనా గ్రైండర్ పెట్టుకొని బయటికి లాక్కునే విధంగా ఇలా డ్రా ప్రొవైడ్ చేసామండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసాము, లిఫ్ట్ టాప్స్ అనేవి ఇచ్చామండి ఇక్కడ. నెక్స్ట్ వాటిల్లో కూడా లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇక్కడ చిమ్నీకి ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మనకి 2 సైడ్ లాఫ్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ లాఫ్ట్ నుంచి కూడా ఇలా లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. ఈ లాఫ్ట్కి మొత్తం కూడా పుష్ టు ఓపెన్ హ్యాండిల్స్ పెట్టకుండా పుష్ టు ఓపెన్ మెకానిజం పెట్టాము. అండ్ ఇక్కడ ఆర్ఓకి సంబంధించిన బాక్స్ చేసాము, దీనికి కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము. అండ్ బాటంలో చూసుకుంటే ఈ వాష్ బేసిన్ కింద ఇలా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. సో ఇందులో ఏదైనా పెట్టుకోవచ్చు, మనం ఫ్యూచర్లో కావాలంటే కింద నుంచి కూడా ఆర్ఓని సెటప్ చేసుకునే విధంగా పెట్టామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నార్మల్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఎస్ షేప్డ్ కార్నర్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాము. సో దీన్ని ఇలా బయటికి ఇలా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఐటమ్స్ అన్నీ పెట్టుకొని ఈ కార్నర్ని మొత్తం కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇలా సాఫ్ట్ క్లోజ్ అది లోపలికి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ స్టవ్ వస్తుంది. స్టవ్ కింద చూసుకుంటే బాటిల్ పుల్అవుట్ ఇచ్చామండి. ఫస్ట్ ఈ బాటిల్ పుల్అవుట్ తర్వాత ఇక్కడ ట్యాన్నం సెటప్ ఇచ్చాము విత్ కట్లరీ షీట్ ఇన్సైడ్. అండ్ ఇక్కడ ప్లెయిన్ బాస్కెట్ ఇచ్చామండి కప్పు సాసర్స్కి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లేట్స్ పెట్టుకోవడానికి తాళీ స్టాండ్తో ట్యాన్నం అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ ఇక్కడ 2 ఓపెన్ ట్యాన్నమ్స్ అనేవి ప్రొవైడ్ చేసాం పెద్ద పెద్ద సామాన్లు వేసుకోవడానికి. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా మనం ఇలా కార్నర్ మొత్తం కూడా యూజ్ చేసుకోవడానికి స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాం. ఇటు సైడ్ కూడా షెల్ఫ్ వేసేసి మనం స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసామండి. సో దీంతో కిచెన్ కంప్లీట్ అయింది. ఈ కిచెన్ బాల్కనీలో కూడా మనం యూటిలిటీ బాక్స్ చేసాము, అక్కడ కొంచెం డార్క్గా ఉంది, మనం తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఈ కిచెన్ తర్వాత చూసుకుంటే బెడ్రూమ్స్ అంటే చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అనమాట. ఇది ఎంట్రన్స్. సో దీనికి కూడా మనం ఇట్లా ప్యానలింగ్ చేయడం జరిగింది, ఎంట్రన్స్ ప్యానలింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్ వస్తుంది. ఈ కామన్ బాత్రూమ్ చూసుకుంటే ఇందులో మనం ఎల్ఈడి టచ్ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేసాము. సో ఓవరాల్గా బాత్రూమ్ ఇలా వస్తుంది. సో ఇది ఎల్ఈడి టచ్ మిర్రర్ చూడండి ఎంత లుక్ వస్తుందో.
ఓవరాల్గా ఇదన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్ తర్వాత ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ రైట్ సైడ్లో ఉంది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ బాత్రూమ్ వస్తుంది అనమాట. ఈ బాత్రూమ్ తర్వాత మనకి చైల్డ్ బెడ్రూమ్ అనేది ఉంది. ఈ చైల్డ్ బెడ్రూమ్లో పైన సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ క్లౌడ్ అండ్ రెయిన్బో డిజైన్ అనేది ప్రొవైడ్ చేసామండి. చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో, క్యూట్గా ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ మనం వార్డ్రోబ్ అనేది ప్రొవైడ్ చేసాం. స్లైడింగ్ వార్డ్రోబ్ హై గ్లాసీ లామినేషన్లో ఇచ్చామండి. వైట్ అండ్ స్కై బ్లూ కలర్ లామినేషన్ విత్ టీ పట్టి డిజైన్ అండి. గోల్డెన్ టీ పట్టి ఇచ్చాము అండ్ విత్ గోల్డెన్ హ్యాండిల్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం స్టడీ యూనిట్ ఇచ్చాము. స్టడీ యూనిట్ బాటమ్ యూనిట్ ఇలా ప్రొవైడ్ చేస్తూ కింద మనం కీబోర్డ్ పెట్టుకోవడానికి ఇలా ఇచ్చామండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెడ్ లెవెల్ బాక్స్ స్టోరేజ్ బుక్ ర్యాక్ లాగా ఇచ్చాము. కింద ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ ఇచ్చి అండ్ దాని కింద నుంచి ఇలా లైటింగ్ ప్రొవైడ్ చేసాము. అంటే రూమ్లో మొత్తం లైట్స్ ఆఫ్ చేసుకొని ఇది ఒక్కటి లైట్ వేసుకొని కూడా వర్క్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీని తర్వాత గెస్ట్ బెడ్రూమ్ చూద్దామండి. గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిట్లో ఉంటుంది. సో ఇది గెస్ట్ బెడ్రూమ్. ఈ గెస్ట్ బెడ్రూమ్ ఎంటర్ కాగానే మనకి వార్డ్రోబ్ స్ట్రైట్గా ఉంటుంది. ఈ వార్డ్రోబ్కి సైడ్ హ్యాంగింగ్ స్టోరేజ్ అనేది ఇచ్చామండి. ఇట్లా క్లాత్ హ్యాంగింగ్ స్టోరేజ్. సో ఇలా మనం ఆ డోర్ క్లోజ్ చేసుకొని ఇది ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చామండి. ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ లైటింగ్ డిజైన్తో ఇచ్చామండి. అండ్ మధ్యలో ఫ్యాన్కి ప్రొవిజన్. నెక్స్ట్ ఇక్కడ సింపుల్ టీవీ ఫ్రేమ్ ఇచ్చాము. ఈ సింపుల్ టీవీ ఫ్రేమ్కి పైనుంచి చూసుకుంటే ఇట్లా లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చామండి, ప్రొఫైల్ లైటింగ్ డిజైన్. అండ్ ఇక్కడ కార్నర్ అనేది ఎడ్జింగ్ ఇలా ఇచ్చాము. అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ ఇచ్చామండి వార్డ్రోబ్కి పక్కన. ఇక్కడ 2 feet by 7 feet డ్రెస్సింగ్ అనేది ప్రొవైడ్ చేసాము. స్టోరేజ్ అలా ప్రొవైడ్ చేస్తూ కింద వచ్చేసి డ్రా స్టోరేజ్ ఇచ్చాము. ఇది స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చాము. ఇక్కడ ఈ స్లైడింగ్ వార్డ్రోబ్లో మొత్తం ఇక్కడ హై గ్లాసీ లామినేషన్ యూజ్ చేయడం జరిగింది. ఐవరీ అండ్ కాపర్ కలర్ కాంబినేషన్ యూజ్ చేసాం. పైన లాఫ్ట్ స్టోరేజ్ కూడా మొత్తం కూడా ఐవరీ కలర్ ఇచ్చాము. అందులో నుంచి లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాం. సో ఇది ఓపెన్ చేస్తే మనకి లోపల సెటప్ అనేది ఇలా ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ ఇందాక చెప్పినట్టు సైడ్ క్లాత్ హ్యాంగింగ్ స్టోరేజ్ ఇలా ఓపెన్ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ మనం క్లాత్ హ్యాంగింగ్ చేసుకొని ఇక్కడ కూడా ఇంకో క్లాత్ హ్యాంగింగ్ స్టోరేజ్ చేసుకోవచ్చు, లేకపోతే షెల్ఫ్స్ కూడా వేసుకోవచ్చు, స్టోరేజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ గెస్ట్ బెడ్రూమ్లోనే మీకు ఒకటి చెప్పాలండి. బేసిక్గా గేటెడ్ కమ్యూనిటీస్లో వచ్చేసి స్విచ్ బోర్డ్స్ చిన్న ఇస్తారనమాట బిల్డర్స్. చిన్న ఇచ్చినప్పుడు ఈ ఫాల్ సీలింగ్ లైటింగ్ అంతా అకామిడేట్ చేయడానికి అసలు ప్లేస్ ఉండదు. సో మనం స్విచెస్ అకామిడేట్ చేయడానికి ఇలా పెద్దగా బోర్డ్ అనేది తయారు చేసి, వుడ్తో బోర్డ్ అనేది తయారు చేసి ఇట్లా మళ్ళీ దీన్ని ఇలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇలా పెద్ద స్విచ్ బోర్డులు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ప్రొసీజర్ అండి. గేటెడ్ కమ్యూనిటీస్లో ఇలా జరుగుతుంది అనమాట. సో దీంతో మన 3 BHK కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఇందాక చెప్పాను కదా పార్టీషన్లో స్టోరేజ్ అనేది బ్యాక్ సైడ్ నుంచి ఇలా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. సో అదండి. సో దీంతో మన 3 BHK కంప్లీట్ అయిపోయింది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి వర్క్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దిస్ ఈజ్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.